మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి ఆయన రెక్కల కింద మళ్ళీ దాచి మరొక రోజు ఆయన సందులో గడవడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్ప దేవ, జీవం గలేసా, మీకు స్తోత్రాలు ప్రభా. అయా వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా ప్రతిరోజు నాన్న మీరు మాతో మాట్లాడుచున్నందుకు మీకు వందనాలు. దేవాది దేవ, మీకే స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. మీ కృప, మీ దయ, మీ ఆత్మ అభిషేకం మా మీద నుంచి ఇస్తని తోడుగా ఉంచిన వాక్యం అందరైతే వినుస్తున్నారు నాన్న, వారికి అవసరం ప్రభా. అయా ప్రతి అవసరం ప్రతి అక్కడ కూడా మీరు తీర్చి ప్రభా మీ ఆత్మతో నింపి నాయన వారి బలపరిచే కృపదయ చేసి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామమునికే మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. వాక్యాన్ని వీక్షిస్తున్న, వాక్యాన్ని ధ్యానిస్తున్న పిల్లలందరికీ కూడా దేవుని పేరట అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని విని బలపడుతున్నందుకు మీకు స్తోత్రాలు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రాలు కలుగును గాక. నిన్న 20వ అధ్యాయం మనం ధ్యానం చేసాం కదా. ఈరోజు 24వ అధ్యాయము దేవుడు దిగి వచ్చి చూడండి సార్. 24వ అధ్యాయము మీ బైబిల్ తీస్తే ఆ అధ్యాయం మొత్తం మీద 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాల్లో మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబు అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రం యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసిదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమున ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేల్లో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మోషేను, అహరోను, నాదాబు, అబీహును వీరిని దేవుని సన్నిధికి పైకి రమ్మని చెప్పి పిలిచాడు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఒక నిబంధన రాతి పలకల దేవుడు రాసి ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా తీసుకొని అవన్నీ కూడా మోషే మాత్రం నువ్వు నా దగ్గర రా, వీరందరూ కూడా దూరముగా ఉండి సాగిలపడమని వారు చెప్పారు. చెప్పిన తర్వాత మోషే మాత్రమే దేవుని సన్నిధికి పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడాడు. దేవుడు చెప్పిన విధులన్నీ కూడా, న్యాయ విధులన్నీ కూడా మోషేకి తెలియజేయగా మోషే వచ్చి ఈ ప్రజలందరికీ కూడా 12 గోత్రాల చొప్పున 12 స్తంభాలు కట్టి వారందరికీ కూడా అక్కడ దహన బలులు, వారందరి నిమిత్తం దహన బలులు ఎత్తించి యవనస్తులందరూ కూడా ఆ పనిలో ఆ పాలిభాగస్తులుగా వారు ఉంటుండగా వారందరికీ కూడా దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా వాళ్ళకి వివరిస్తూ చెప్తున్నాడు. దేవుడు మీ నుండి ఇలా కోరుకుంటున్నాడు, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా చేయాలి అని చెప్పేసి దేవుడు విధించిన న్యాయ విధి అంతా కూడా వారికి తెలియచేయగా వారందరూ కూడా తెలియజేసిన విధిని బట్టి, విధానాన్ని బట్టి వారందరూ కూడా మేము చేస్తాము అని చెప్పి దేవుడు చెప్పినట్లుగా మేము ఉంటామని చెప్పి ఏక శబ్దముతో ఒక మాట వాళ్ళు చెప్పారు. దేవుడి దగ్గర, దేవుని సందులో ఉంటాము అని చెప్పేసి దేవుడు చెప్పినట్లుగా చేస్తామని చెప్పి వారు చెప్పారు. ఆ తర్వాత మరలా చూడని తర్వాత వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని వారికి వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేచు విధేయులమై ఉందుమో అనిరి. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చెప్పిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. హల్లెలూయా. వారందరూ కూడా వింటామని చెప్పిన తర్వాత ఆ పల్లెంలో పట్టిన ఆ రక్తము
సగము తీసుకొని వెళ్ళి దహన బలి మీద, బలిపీఠ మీద ప్రోక్షించి ఆ మిగిలిన సగము కూడా తీసుకొని వచ్చి వీరందరి మీద ప్రోక్షించి వీరందరి మీద చివరగా వారందరూ కూడా దేవునికి విధేయులై ఉంటామని నిబంధన చేసుకున్నారు. ఈ నిబంధన చాలా చాలా ప్రాముఖ్యం. ఆ రోజు వాళ్ళకి అటువంటి నిబంధన దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చిన నిబంధన పశువుల రక్తము. కానీ ఈరోజు క్రైస్తవులకు ఇచ్చిన నిబంధన యేసు రక్తము. ఆయన ఆరోహణమై వెళ్ళి ఆయన మరణించి మూడో రోజు తిరిగి లేచినప్పుడు, మూడో రోజు ఆయన తిరిగి లేచాడు, కానీ ఆ రక్తమే తీసుకొని ఆయన పరలోక రాజ్యానికే వెళ్ళాడు. పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ బలిపీఠం మీద ఆయన రక్తాన్ని ప్రోక్షించాడు. ఆ రోజు యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన. అప్పుడు జనులందరూ కూడా వింటాము అని చెప్పి, చూడు పేతురు గారు ఆ రోజు ప్రసంగిస్తూ ఉండగా జనులందరూ కూడా ఏక శబ్దముతో వాళ్ళు చెప్తున్నారు, మేము నిజంగానే పాపం చేశాము, ప్రభువైన యేసుక్రీస్తుని మా నిమిత్తం మేము చేసిన పాపాలు మేము పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయన నిజంగానే పొందాడు, మేము ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడిగారు. అడిగినప్పుడు అప్పుడు పేతురు గారు చెప్తూ ఉన్నారు, మీరందరూ కూడా మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్తం పొందండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏక శబ్దంతో ఒకే రోజు 3000 మంది రక్షణ పొందుకున్నారు. 3000 మంది బాప్తిస్తాన్ని పొందుకున్నారు. ఆ రోజు ఆ పొందుకున్న వారందరూ కూడా దేవునికి సాక్షులుగా ఉన్నారు. దేవునికి అవిధేయులుగా లేరు. ప్రభువుతోనే ఆ రక్తం అయితే కోడెల రక్తం, గొర్రెల రక్తం. ఈ రక్తం అయితే పరిశుద్ధమైన మన ప్రధాన యాజకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం, మన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని రక్తం. అది ఆ రక్తంలో పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. ఆ రక్తమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. ఆ రక్తమే మన హృదయాల మీద రాస్తుంది. ఆ రోజైతే వాళ్ళకి రాతి పలకల మీద వ్రాసి ఇచ్చాడు. ఈరోజైతే మనకి మన హృదయం మీదే ఆయన రాస్తూ ఉన్నాడు. హృదయం అనే పలకల మీద రాస్తున్నాడు. వారికైతే రాతి పలకలు తీసుకురామని చెప్పేసి రాతి పలకల మీద దేవుడు తన వేలుతో రాసి ఇచ్చాడు. ఈరోజు మన హృదయముల మీదే రాస్తున్నాడు. అదన్నా కొట్టుకుపోవచ్చేమో కానీ, అదైనా దుమ్ముదూలు పట్టి కనబడిపోవచ్చేమో కానీ, ఈ హృదయంలో ఉన్న మాటలు మాత్రం ప్రతిరోజు కూడా మనం ధ్యానించుకోవడానికి, ప్రతిరోజు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అవకాశాన్ని దయచేశాడు. ఈరోజు మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనం చేసే ప్రతి పని విషయమే కూడా ఏది మేలో ఏది కూడా కీడు అన్నీ కూడా బోధిస్తూ మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. మోషే అక్కడికి వెళ్ళిన దాన్ని బట్టి వాళ్ళకి నిబంధన రక్తాన్ని ఇచ్చి వాళ్ళందరి మీద దాన్ని చల్లాడు. చూడండి, తర్వాత వారందరూ కూడా అలాగే చేస్తాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. తరువాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశ పంటలపు తేజం వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములో పుచ్చుకొనరి. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంది కదా, దేవుని చూచి బ్రతికిన వారు ఎవరు కూడా లేరు. వారు ఏం చూశారు మరి అక్కడ? ఈ 70 మంది వెళ్ళి, అహరోను, నాదాబు, అబీహులు కూడా వెళ్ళి, మోషే అయితే ఆ గాఢాంధకారపు మేఘంలోనికి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు మాత్రం దూరం నుండి ప్రభు దగ్గర సాగిలపడుతుండగా దూరం నుండి మేఘము దిగి రావడం వాళ్ళు చూస్తారు. అది ఎలా ఉందంట ఆ మేఘం? ఆయన పాదాలు కనపడతా ఉన్నాయంట. పాదాలు కనపడుతూ ఉండగా నీలమయమైన ఆ యొక్క దర్శనాన్ని కానీ, ఆ యొక్క అనుభవాన్ని కానీ వాళ్ళు చూస్తున్నప్పుడు, అబ్బా నేను ప్రభువును చూశాను అని చెప్పి వాళ్ళు ఎంతో ధన్యతగా వాళ్ళు తిరిగి వచ్చారు. చూడండి ఎలా కనపడిందని చూడండి మాట. వారు దేవుని చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు.
నీలమయమైన వస్తువు వంటియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఆయన పాదముల కింద కనబడుతూ ఉంది. హల్లెలూయా. వాళ్ళు చూశారు, దేవుని చూశారు. అలా చూశారంటే ఆయన పాదాలు చూశారు. అక్కడ ఆయన సింహాసనాసీనుడై ఉన్న ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆ పాదపీఠం దగ్గర ఉన్న ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ పాదాలు వాళ్ళకి కనబడినాయి. ఆ పాదాలను వారు దర్శించారు. ఆ పాదాలు దర్శించి వాళ్ళు వచ్చారు. దేవుని చూసి బతికిన వారు నరుడెవడు కూడా లేడు అని అంటుండగా, ఇక్కడ వాళ్ళు దేవుని చూసాము, మేము బ్రతికే ఉన్నాం. ఆయన పాదాలు మేము సాక్షాత్తు చూసాం. ఆకాశమందు ఆసీనుడున్న ఆయన చూడలేదు, కానీ ఆయన నుంచి నిలబడి ఉన్న ఆ సింహాసనం మీద కూర్చున్న ప్రభు యొక్క పాదాలు మేము చూసాం. ఆ పాదాల దగ్గరికి మోషే గాఢాంధకారంలోకి అక్కడికి వెళ్ళాడు. ఆకాశ తేజం వంటి ఆ వెలుగులో ఆయన పాదాలు మేము అక్కడ చూసాం అని చెప్పేసి వాళ్ళు తిరిగి సంతోషంతో ఆ పాలెములోనికి మరలా వచ్చారు. 12వ వచనం నుండి, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదను. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను హూరు మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యమున ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చు అని వారితో చెప్పాను. మోషేకి పరిచారకుడు యెహోషువ. దేవుడు మోషేని పిలవగా ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత కొండ దిగువన యెహోషువ ఉన్నాడు. కొండ మీదకి మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళిన తర్వాత మోషేతో దేవుడు రాతి పలకల మీద ధర్మశాస్త్రమును, న్యాయ విధులను అన్నీ కూడా వాళ్ళు ఏమేమి ఆచరించాలో, వారు ఏమేమి చేయాలో అన్నీ కూడా నేను చెబుతాను, ఇక్కడ కూర్చో అని చెప్పి చెప్పగా మోషే వెళ్ళి ఆ కొండ మీద కూర్చున్నాడు. యెహోషువ వచ్చి కింద కూర్చున్నాడు. మోషే వెళ్ళేటప్పుడు ప్రజలందరికీ కూడా, పెద్దలందరికీ కూడా దేవుడు నన్ను రమ్మని చెప్పాడు, ఆ కొండ మీదకి నేను వెళ్తున్నాను. సరే, నేను వెళ్ళినప్పుడు మీలో ఎక్కడైనా ఎవరికైనా వ్యాజ్యం వస్తే కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. ఇదిగో హూరు అహరోను మీ మధ్య ఉన్నారు. వారు మీకు నిబంధనని ఏదైనా సరే మీ వ్యాజ్యాలలో తీరుస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పరిష్కారం చేసుకోండి, కానీ మీరు వివాదాలు పెట్టుకోవద్దు అని చెప్పి మోషే అహరోను హూర్లకి ఆ బాధ్యత అప్పగించి మోషే పైకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ న్యాయ విధులన్నీ రాసిస్తానన్నాడు కదా, ధర్మశాస్త్ర విధులను రాసిస్తానడుగా, రాసిచ్చేంత వరకు కూడా అక్కడ కూర్చో అని చెప్పేసి మోషేకి చెప్పగా మోషే ఆ కొండ మీదే కూర్చున్నాడు. ఎన్ని రోజులు అంటే ఇక్కడ ఉంది కదా, చూడండి ఎన్ని రోజులు కూర్చున్నాడంటే అక్కడ ఆయన వారితో చెప్పాను. మోషే కొండ ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కప్పెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. మేఘము 6 దినము దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, 6 రోజులు దేవుడు న్యాయ విధులన్నీ కూడా నేను రాసిస్తాను అంటే దేవుడు 6 రోజులు రాసి ఉంటాడా? సృష్టినంతా చేసినప్పుడు 6 రోజులు చేశాడు, 7 రోజులు విశ్రమించాడు. ఈ 6 రోజులు కూడా దేవుడు న్యాయవిధిని, న్యాయ ధర్మశాస్త్రాన్ని కూడా అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాడు. 6 రోజులకి ఎందుకు కూర్చున్నాడు? 7వ రోజు ఆయన పిలిచి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో ఇదిగో ఈ న్యాయ విధులన్నీ కూడా వారికి ఇచ్చి, యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలు కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి ఆ కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు అక్కడ ఉండెను. హల్లెలూయా. రేయింబవళ్ళు 40 రోజులు అక్కడ ఉన్నాడు. 7 రోజుల పాటు 6 రోజులు కూర్చోమన్నాడు, 6 రోజులు కూర్చున్నాడు. 7 రోజులు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు 7వ రోజు ఆయన దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఆ న్యాయ విధులన్నీ కూడా ఇక ముందున్న వచనాల్లో, ముందున్న మాటలన్నీలో కూడా దేవుడు రాసినన్నీ కూడా వివరించి దేవుడు వారికి చెబుతూ ఉన్నాడు. ఏమేమి చేయాలి, ఎలా చేయాలి ఆయన చూపించి ఆ కొండ మీద, ఆ దేవుని యొక్క పర్వతం మీద, దేవుని యొక్క
ఆ పరలోక రాజ్యంలో జరిగే ఆ మహిమనంతా కూడా ఏది ఎలా ఉండాలో, ఏది ఎలా జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో సమస్తము కూడా ఆయన వ్రాయించి అరిగిచ్చాడు. అందుకే ఇదంతా కూడా ఛాయ వంటిది అంటాడు, అంటే నీడల వంటిది. నిజమైనది అక్కడ ఉంది, నిజంగా జరిగేది అక్కడ ఉంది, కానీ అక్కడ జరుగుతుందంతా ఒక ఛాయ, ఒక రూపం అనేది ఇక్కడ మోషేకి ఇస్తూ ఉన్నాడు. నిజమేది అంటే యేసుప్రభు వారి దగ్గరికి, ఇక్కడ జరుగుతుందంతా కూడా ఛాయా చిత్రం, అంటే ఒక నీడ వంటిది, దాని ఒక రూపం అనేది ఇస్తూ ఉన్నాడు. ఆ రూపాన్ని చూస్తున్నాం కానీ నిజాన్ని మనం చూడలేదు. నిజాన్ని ఎప్పుడు చూస్తామంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిజాన్ని చూడగలుగుతాం. ఇక్కడ చూసినప్పుడు అంతా కూడా రూపాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ దేవుడు ఆయనకి పిలిచి అదే చెప్తున్నాడు. తర్వాత అధ్యాయాలు చూద్దాం. దేవుడు ఎలా అయితే వాళ్ళకి అందరికీ కూడా ఆజ్ఞలు ఇచ్చాడో, ఆజ్ఞలన్నీ కూడా ఏ విధముగా ఉన్నాయో, ఏ విధంగా వారు పాటించాలో ముందు చెప్పాడు. కొన్ని మాటలు ముందు చెప్పాడు, కొన్ని విధులు, దేవుని యొక్క 10 రకాల నిబంధనలు, అలాగే అది అక్కడ జరగవలసిన పాలనలో జరగవలసిన న్యాయ విధులు. ఎద్దు కనుక ఎవరైనా పొడిస్తే అది కట్టేసి అది పొడి చేయొద్దా అయితే కనుక దానికి ఎలా ఉండాలి, ఆ విధులన్నీ కూడా వారికి తెలియజేశాడు. వాళ్ళందరికీ కూడా చెప్పాడు. చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు పాటిస్తున్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఇప్పుడు 40 రోజుల పాటు మోషే కొండ మీదనే ఉన్నాడు. ఈ మోషే కొండ మీద ఉండగా దేవుడు విధించిన విధులన్నీ కూడా, దేవుడు విధించిన న్యాయ విధులన్నీ కూడా ఆయన ఇక్కడ తెలియజేస్తుండగా, అవన్నీ కూడా దేవుడు ప్రభు మనకి వివరముగా బోధించినట్లుగా ప్రార్థన చేసుకొని, ఇంకా ముందు అధ్యాయాలు చాలా ఆత్మీయమైన పాఠాలు అక్కడ ఉన్నాయి. నేనైతే నరుడను, నేనైతే జ్ఞానం లేనివాడిని, దేవుడు ఆయన జ్ఞానంతో నింపి అవన్నీ కూడా దయచేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ఆ యొక్క నీడ ఛాయ చిత్రం అంతా కూడా దేవుడు ఎలాగైతే ఆయనకి బోధించాడో, బోధించిన దాన్ని మోషే ఎలా అయితే తెలుసుకొని అది ఆచరించాడో, అదే విధానాన్ని మనము కూడా మోషే దగ్గరే కూర్చొని, ఆ దేవుని దగ్గర కూర్చొని మనము కూడా విని దాన్ని గ్రహించినట్లుగా, దాన్ని నేర్చుకున్నట్లుగా ప్రభు మనకు కూడా అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, జీవం గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర, స్తోత్రాలుడా, మీకే వందనాలు, స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి ప్రభా. ఉదయకాల మీ పాదాలు చెందుకొచ్చాం. మమ్మల్ని దీవించండి, ఆశించండి ప్రభా. కృప దయ ఉంచి నడిపించి నాన్న మీరే మహిమ పొందండి. వాక్యం అందరూ ఎదుగుతున్నారు వారందరూ కూడా నాన్న మీ మహిమతో, మీ ఆత్మతో, మీ కృపతో పొందిరి చేసి మీరే మహిమ పొందమని దీవించి ఆశించి విజ్ఞానము తెలిపి సహాయం దయచేసి కృపతో పొందిరి చేసి మీరే మహిమ పొందమని అయా ఇరుదినమంతా ప్రభా చేసిన పనులు దీవెన ఆశీర్వాదం దయచేసి నాయన అయా బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం అక్కడక్కడ కూడా నాయన మీ మహదయస్సులు తీర్చి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత